వచ్చేది. మునేరు పరివాహక ప్రాంతంలో ఉన్న కాలనీలన్నీ కూడా నిన్న మీ పేపర్లలో కాలనీలు కూడా విస్తృతంగా రాశారు. ఏమేం కాలనీలు ఉన్నాయనేది కూడా రాశారు. ఈ కాలనీలో అన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉంటాయి. అటువైపు పాలేరు కాన్స్టిట్యున్సీ, ఇటువైపు ఖమ్మం కాన్స్టిట్యున్సీ. ఇరువైపులు ఉన్న దానవాయిగూడెం, రావణపేట, కరుణగిరి, రాజీవ్ గృహకల్పం, జలగన్ నగరు, పెదతండ, వెంకటేశ్వర నగర్, మోతీ నగర్, బొక్కలగడ్డ, మంచిగండ నగర్, ప్రకాష్ నగర్, పంపింగ్ వెల్ రోడ్డు, ఎఫ్సీ గోడౌను, టీఎన్జిఓ కాలనీ, దంసలాపురం, అగ్రహారం కాలనీ. ఇవన్నీ కూడా మునేరుకి ఇరువైపులు ఉన్న కాలనీలు. వీటన్నిటిలో కూడా వరద ప్రభావిత ప్రజలందరూ ఇందులోనే ఉన్నారు. దీంట్లో ప్రజలందరూ గత 30 సంవత్సరాలకి ఇల్లు కట్టుకొని ఉన్నారు. గత 10 సంవత్సరాలకు కాదు, 30-40 సంవత్సరాలకి ఇల్లు కట్టుకున్నారు. మరి రాజీవ్ గృహకల్ప కట్టింది మీరే. మేమైతే కట్టి రాజీవ్ గాంధీ పేరు పెట్టాం కదా 10 ఏళ్లలో. లేకపోతే జలగం నగర్ అని చెప్పి మేము పెట్టాం ఆ పేరు, జలగం వెంకటరావు గారు పేరు మీద. ఈ కాలనీలన్నీ కూడా మునిగి అందులో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే ఆయన చెప్పేది వింత డైవర్షన్. ఓడ జయకుమార్ ఆక్రమణల వల్ల ఖమ్మం మునేరుకు వరద వచ్చిందండి. అయ్యా 2.5 లక్షల క్యూసెక్లు వరద. అది ఖమ్మం నగరం నుంచి కూడా రాదు. ఖమ్మం నగరం నుంచి మొత్తం ఒకవేళ కలెక్ట్ అయినా కూడా ఈ కాలనీలన్నీ దాటిన తర్వాత దంసలాపురం అవతల పోతుంది. కానీ పైనుంచి వచ్చిన వరదని నువ్వు అంచనా వేయలేక సాటర్డే నాడు ఈవినింగ్ 21 అడుగులండి. 21 అడుగులు ఒక ఇల్లు కూడా మునగదు. కాకపోతే ఏం చేస్తామంటే 18 అడుగుల నుంచి మేము ఆల్రెడీ ఎవిక్షన్ స్టార్ట్ చేస్తాం. ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తాం. మైకుల్లో అనౌన్స్ చేస్తాం. రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ పోతారు. పోయి వాళ్ళందరినీ కూడా ఎవిక్ట్ చేస్తారు. వాళ్ళందరికీ కూడా అది అలవాటు. ప్రతి సంవత్సరం కూడా ఒకవేళ వస్తుంటే సామాన్ టగటగటగా సర్దుకుంటారు. టీవీ ఫ్రిడ్జ్లతో సహా ట్రాక్టర్లు వేసుకొని ఆటోలు వేసుకొని వెళ్ళిపోతారు. ఒక్క కాషన్ లేదు, ఒక హెచ్చరిక లేదు, ఒక మైక్ అనౌన్స్మెంట్ లేదు. సండే మార్నింగ్కి వచ్చేటప్పుడు 9 గంటలకి 33 అడుగులకి వచ్చింది. ప్రజలందరూ హలో రామచంద్ర అనుకుంటా అన్నీ వదిలేసి పరుగులు పెట్టి ప్రాణాలు, అది కూడా పగలు 8:30-9 గంటలకు పొద్దున పూట వచ్చింది కాబట్టి బతికిపోయారు. కానీ అదే రాత్రిపూట వచ్చుంటే మాత్రం కొన్ని వేల మంది ప్రాణాలు కొట్టుకపోయి ఉండేవి. అది వదిలిపెట్టి మీరు, మీ ప్రభుత్వం, మీ రెవెన్యూ అధికారులు, మీ ఇరిగేషన్ అధికారులు, మీ ఫెయిల్యూరు అంతా వదిలిపెట్టి అసలు ప్రజల్ని మాకు చెప్పలేదనేది అక్కడ ప్రధానమైన ఆరోపణ ముందు ప్రజల నుంచి. సరే రిలీఫ్ మెజరు మీరు ఫెయిల్యూర్ అయ్యారు, దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. మీరు అసలు ప్రజల్ని మీరు హెచ్చరించకుండా వాళ్ళని గాలికి వదిలిపెట్టి దీని నుంచి డైవర్షన్ చేయడానికి, మీ ఫెయిల్యూర్ని డైవర్షన్ చేయడానికి ఎక్కడో చిట్చాట్. అకేషన్ ఏంటండి? ఫ్లడ్లో అకేషన్లో మేము తిరిగినాం, బురద పూసుకుంటా బురదలో తిరిగినాం. మీరు ఎట్లా తిరిగిర్రు? ఎలక్షన్లో క్యాంపెయిన్కి వచ్చినట్టు తిరిగి చిట్చాట్ పెట్టి నా మీద ఆరోపణ చేసి బట్టకాల్చి మొహం మీద వేసి వెళ్ళిపోవాలని. దాంతో ప్రజలకు స్వాంతనం కలుగుతుందా? మేము లేము కదా, మేము పదవుల్లో లేము. మేము పదవుల్లో ఉన్నప్పుడు మేము ఎట్లా పనిచేసినాం అనేది ప్రజలు సోషల్ మీడియాలో చెప్తా ఉన్నారు. బాజాప్తి ఇవ్వాలి. సరే కొన్ని పత్రికలు చూపించకపోవచ్చు, కొన్ని టీవీలు చూపించకపోవచ్చు, కానీ ప్రజల డిస్కషన్ ఏందనేది మేము ఎట్లా పనిచేసినాం అనేది. మేము నడుల్లో నీళ్ళల్లో దిగినాము, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తీసుకొచ్చినాము, బోట్లు పెట్టినాము, ప్రజల్ని రక్షించినాము. వాళ్ళకి అంతా అయిపోయిన తర్వాత రిలీఫ్ మెజర్స్ సొంత డబ్బులు పెట్టుకొని సరుకులు ఇచ్చినాము, సొంత డబ్బులు పెట్టుకొని చెక్కులు ఇచ్చినాము. అవన్నీ ప్రజలు ఇవాళ చెప్తున్నారు. మీకు అంత పెద్ద మనసు లేకపోవచ్చు, వేల కోట్ల రూపాయలు అధిపతులైన వారు మంత్రులుగా ఉన్నా కూడా మీకు పెద్ద మనసు లేకపోవచ్చు. కానీ ప్రభుత్వం తరఫున సాయం చేయకపోగా మేము సాయం చేయడానికి పోతే మా మీద దాడులు చేసుకొని మళ్ళీ అది ఆ భౌతిక దాడులు సరిపోవన్నట్టు మరి ఆ మంత్రులకు వాయిస్ లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ రకంగా ఆరోపణలు చేసి పట్టగాల్చి మొహం మీద వేద్దామంటే ఎక్కడున్నాయి ఆరోపణలు? నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. ఖమ్మం నగరంలో 1 ఇంచు నా ఆక్రమణ ఉన్న కూల్చేయి. యు ఆర్ ఇన్ ద పవర్. మీది కదా ప్రభుత్వం. ఈ హరీష్ రావు గారు హరీష్ రావు గారి కంట వీరంట సూచన చేస్తారంట, ఈతో ఆదర్శంగా ఉండాలని చెప్పి హరీష్ రావు గారి దగ్గర ఉండి నా హాస్పిటల్ కూలగొట్టాలంట. అది హాస్పిటల్ 25 ఏళ్ళు అయింది కట్టి. ఓకే, ఎన్నో ప్రభుత్వాలను చూసింది, ఎన్నో కుట్రలను చూసింది. కానీ నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్. ఒక సుక్క నీళ్లు రాలే ఆడికి. నిజంగా ఆక్రమణలో ఉంటే మరి మునగాలి కదా. కిందకేమో దక్షిణానికి మునేరు ఉంది. ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణలు చేస్తాడు. మేమేమంటున్నాం? మేము ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మేము పోయి ఆదుకుంటానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం. ప్రజలు ఆదరిస్తున్నారు. మీరు కూడా తిరిగి మీరు కూడా ఆదరణ తెచ్చుకోవాలా? తెచ్చుకోకపోగా పైకెళ్ళి మా మీద ఆరోపణలు చేసి ఎన్నాళ్ళు ఆరోపణలు చేస్తారు? ఎలక్షన్లప్పుడు ఇట్లనే పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక
ఇప్పుడు ఖమ్మంలో వచ్చి చిట్చాట్లో కూర్చొని కేసీఆర్ గారు 2000 కోట్లు ఇవ్వాలని చెప్పి బాధ్యతారహితంగా మాట్లాడటం. కేసీఆర్ గారు ఇస్తారా 2000 కోట్ల రూపాయలు వరద సాయం? మీరెందుకున్నారు మరి ప్రభుత్వం ఉండి? ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారు దీక్ష చేయాలా, హరీష్ రావు గారు దీక్ష చేయాలా, లేకపోతే మీరు ప్రాణత్యాగం చేయాలా? మరి మీరున్నది ఎందుకు? ప్రభుత్వం మీరు కదా ఉంది, మీరు కదా నడపాల్సింది. కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు చేసిన ఈ ఆయన ఏమంటాడు, మాజీ మంత్రి మీద ఆరోపణలు తెలుసు, నీకు తెలుసు, నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకో. 1 ఇంచ్ ఖమ్మంలో నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకో. ఐఎమ్ రెడీ ఫర్ ఇట్. ఛాలెంజ్ చేస్తున్నా. యూ క్యాన్ ప్రూవ్ ఎనీథింగ్. ఇక పైకి వెళ్ళి ఏది మాట్లాడితే అది అబద్ధం నిజమైపోతుంది, ప్రజలు నమ్ముతారంటే నమ్మరు ప్రజలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సిన స్వాంతన తప్పితే మీ వ్యక్తిత్వ హననం, భౌతిక దాడులు, వ్యక్తిత్వ హనన దాడులు కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది మీ రిలీఫ్ మెజర్ కావాలా. దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయినారు. అందుకని నేను మీ ద్వారా, మీడియా ద్వారా నేను వారికి తెలియజేయదలుచుకున్నా. అసలు నిన్న ఇంకో మాట కూడా అన్నారు. రెవెన్యూ మినిస్టర్ గారు, మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు, రెవెన్యూ మినిస్టర్ గారు, రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్కి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ గారు, మునేర్కి అవతల కాన్స్టిట్యున్సీ అంతా కూడా పాలేరు వారిదే, మునేరు యువతల ఖమ్మం నగరం. సో వారిద్దరికి సంబంధించిన నియోజకవర్గాలు, ఈ 2 మునిగిన నియోజకవర్గాలు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సో అక్కడ ప్రజల యొక్క ఆహాకారాలని వినటానికి లేదా అక్కడ రెస్క్యూ చేయడానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు. అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఎవరో వచ్చి జేసీబీ వేసుకొని వాళ్ళు రక్షించుకొని పోయిన తప్పితే 9 మంది మునేరు మీద ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వాళ్ళు రిస్క్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది 24 గంటలైనా కూడా. అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా, అది చూడమనండి మీ రెవెన్యూ మినిస్టర్ గారికి. రెవెన్యూ అండ్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే యువతలు ఇది కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు. అయినా సరే ఇట్ షుడ్ నాట్ గో అన్కండెమ్డ్. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ, మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం. కానీ